హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన హౌస్ మేట్స్ అనే ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ కాన్సెప్టే చాలా 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 బాగుందండి. నేనైతే ఇంటర్వెల్కి వచ్చేసరికి చాలా ఎగ్జైట్ అయ్యా. రెగ్యులర్ రొటీన్ హర్రర్ స్టోరీ లాగా స్టార్ట్ అయ్యి మూవీ మధ్యలో వచ్చేసరికి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొత్తగా కూడా అనిపిస్తుంది. జనరల్గా చనిపోయిన తర్వాత ఆత్మలయ్యే దెయ్యాలుగా మారుతారు, కానీ ఇక్కడ ఒక హౌసే దయ్యంగా ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ మనం మూవీలోనే చూడాలి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ నేచర్ చాలా విచిత్రమైనది. నేచర్ అనుకుంటే ఒకటిగా ఉన్న వాళ్ళని విడిగొడుతుంది, విడిగా ఉన్న వాళ్ళని ఒకటిగా చేరుస్తుంది అన్న వాయిస్ ఓవర్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. ఇతని పేరు కార్తిక్. చాలా సంవత్సరాలు కష్టపడి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాం అనుకుంటాడు. జాబ్ వచ్చేసింది. ఈఎంఐలో బ్యాంక్ లో లోన్ తీసుకుని ఫైనల్ గా ఒక మంచి ప్లేస్ లో ఇల్లు దొరుకుతుంది. ఇంటి పేపర్స్ మీద సంతకం చేస్తున్నాడు. సంతకం చేస్తూ ఉంటేనే రెడ్ కలర్ ఇంక్ ఆ పేపర్ మీద పడుతుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ. సర్లే ఏదో కోఇన్సిడెంటల్ గా జరిగింటుందని ఆ పేపర్స్ ని అలాగే ఇంటికి తీసుకెళ్తాడు కార్తిక్. ఫైనల్ గా ఇల్లు కొన్న తర్వాత ఇంకా మిగిలింది అతన్ని ప్రేమిస్తున్న అనునే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, అను వాళ్ళ ఇంట్లో వెళ్ళి పెళ్లికి ఒప్పించాలని నాన్నగారి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, నేను కూడా వెల్ సెటిల్డే, మంచి జాబ్ చేస్తున్నాను, రీసెంట్గానే ఇల్లు కొన్నానంటే అను వాళ్ళ నాన్న కార్తిక్ని చాలా అవమానిస్తాడు. నువ్వు కొన్నదే సెకండ్ హ్యాండ్ హౌస్ని, అలాంటిది నీకు నా కూతుర్ని ఇవ్వడం కుదరదు. అమ్మా అను, ఒకసారి రామ్మా, నేను చెప్పినట్టు వింటావు కదా, అయితే నేను చూసిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. దాంతో అను కూడా ఓకే చెప్తుంది. ఏంట్రా ఇది, మనం ప్రేమించిన అమ్మాయి మన కళ్ళ ముందే వేరొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అను చేతిలో పూలదండ తీసుకొని కార్తిక్ దగ్గరికి వచ్చేస్తుంది. నేనేదో మా నాన్నగారి దగ్గర అబద్ధం చెప్పాను, ఒకవేళ నిన్ను చేసుకుంటా అని మా నాన్న ముందే చెప్పింటే వచ్చి నన్ను కొట్టేవాడు, నువ్వు మా నాన్నను కొట్టేవాడివి, ఇదంతా ఎందుకు, గొడవ ఆపడానికి నేను అలా చెప్పాను, పదా వెళ్ళి పెళ్లి చేసుకుందామని ఇద్దరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. హ్యాపీగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, కొత్తగా తీసిన ఇంటికి. ఇంకా తెలిసిందే కదా పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారని. ఇంకా వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరిలాగానే హ్యాపీగా ఉంటారు. మంచి మంచి ప్లేసెస్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఇంట్లో చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకుంటారు. రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే మన అను ఎదురు రావడం, ఇలా సాఫీగా సాగిపోతుంది జీవితం. అయితే సడన్గా ఒకరోజు అను ఇంట్లో ఉంటే ఏదో కొంచెం విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటుంది. ఏంటా అని కింద చూస్తే ఏం కనిపించదు. అప్పుడే ఒక పెద్ద పిడుగొచ్చి ఇంటి మీద పడి చిన్న క్రాక్ పడి ఉంటుంది. కానీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు అంతగా నోటీస్ చేస్తుంటారు దీన్ని. ఇంట్లో అను వంట చేస్తుంటే ఆటోమేటిక్గా టీవీ ఆన్ అవుతుంది, విండోస్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది, లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసి అను భయపడిపోయి ఏదో ఒక దుష్టశక్తి ఇంట్లో ఉన్నట్టుందని, సేమ్ సినిమాలో చూపించినట్టే ఇక్కడ ఇదంతా జరుగుతుందని కార్తిక్తో చెప్తే కార్తిక్ ఇదంతా నమ్మడు. ఏంటను నువ్వు, నీకు ఇల్లు నచ్చలేదు అందుకనే కదా ఇలా అబద్ధం చెప్పి ఇంటిని ఖాళీ చేయాలని ప్రయత్నిస్తున్నావు, జస్ట్ భ్రమపడింటావు అంతే అని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అను ఎంత చెప్పినా కూడా కార్తిక్ వినిపించకపోవడం, గోడ మీద రెడ్ కలర్ పెన్ తో ఒక హౌస్ బొమ్మ వేసి ఉంటుంది, ఇంట్లో ఉన్న దయ్యం. దాన్ని చూపిస్తే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుండొచ్చు, పెయింటింగ్ సరిగా వేయలేదేమో, అయినా నువ్వు దీనికి ఇంత కంగారు పడిపోతున్నావేంటి, కొంచెం నార్మల్గా ఉండు అని అనుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంట్లో నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం లేదు అని. ఇతని పేరు మహా, చిన్నపిల్లాడు. ఇంట్లో ఉంటే అతనికి కూడా ఏదో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది అండ్ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ ఆటోమేటిక్గా కదులుతూ ఉంటుంది. ఏంట్రా ఇది అని మహా అలా చూస్తూనే ఉంటాడు భయపడుతూ. దెబ్బకి మనోడికి జ్వరం వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న రాగానే మహేష్ కండిషన్ చూసి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏంటి వీటికి సడన్గా ఇంత జ్వరం వచ్చేసిందని. అండ్ ఇంకోవైపు అను కిచెన్లో సామాన్లు కడుగుతుంటే సింక్ ట్యాప్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ ఆఫ్, ఇలా ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ వాటర్ వస్తూనే ఉంది. అండ్ నేల మీద ఎవరి అడుగులో సింబల్స్ కనిపిస్తాయి. ఇదంతా చూసి అను చాలా భయపడిపోతుంది. ఈవినింగ్ కార్తిక్ ఇంటికి రాగానే విషయం చెప్తే, సరే ఇప్పుడేంటి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి,
ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అంతే కదా, నేను ఒక ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని ఎలక్ట్రీషియన్ పిలిపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఇంతే, ఏమాత్రం దానికి ఎంత భయపడుతున్నావు ఏంటని అను ఎంత చెప్తున్నా కూడా కార్తిక్ ఇంట్లో ఏం లేదు నన్ను నమ్మంటున్నాడు. మూఢనమ్మకాలన్నీ నమ్మకూడదు. మహాని వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళింటారు కదా ఆ చిన్నపిల్లాన్ని. డాక్టర్ ఏం చూసావు నువ్వు, సడన్గా ఇంత జ్వరం వచ్చేసిందనంటే అది మా ఇంట్లో దెయ్యం ఉంది డాక్టర్ అని అంటాడు. మీరు ఎవరు నమ్మకపోయినా ఇదే నిజం, నేను చూసానని. వాడికి ఏదో డ్రీమ్ వచ్చింటుంది, భయపడింటాడని డాక్టర్ అమ్మానాన్నలతో చెప్పి ఇంటికి పంపించేశాడు మందులు ఇచ్చి. ఇంట్లో ఇంతకు ముందున్న వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలని అను వెజిటేబుల్స్ అమ్మే అతనితో ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా, ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా, సూసైడ్ చేసుకొని చనిపోయారా ఎవరైనా అని అంటే అవునమ్మా ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, అప్పటి నుంచి ఆ ఫ్లాట్నే మొత్తం క్లోజ్ చేశారు, కొద్ది రోజులకి ఓపెన్ చేశారమ్మా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు మీ బ్లాక్లోనే ఉన్నారు, F2 బ్లాక్లో అని చెప్తాడు. అనుకు అర్థమయ్యేది ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే ఇప్పుడు దెయ్యంగా మారి ఇంట్లో అను కార్తిక్ ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని కమ్యూనికేట్ చేస్తున్నారని అనుకు అర్థమయ్యి కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి మనం ఇంటిని అమ్మేద్దాం, వేరే ఇల్లుని చూసుకుందాం అని అంటే అను నీకు తెలుసు కదా ఇంటి కోసం నేను ఎంత కష్టపడ్డానో, నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇప్పుడు ఇల్లు నువ్వు మాత్రమే, నువ్వు ఈ ఇల్లు నాకు రెండు సమానమే, నేను ఇంటిని అమ్మను అని చెప్తే అను సర్లే ఏదో ఒక రోజు నాకు కూడా ఏదో అవుతుంది కదా అప్పుడు నమ్ముతావులే ఇక్కడ ఏదో ఉందని కోప్పడి లోపలికి వెళ్ళిపోతుంది. రోజు రాత్రి దాదాపు 12 గంటల ఆ టైం ఉంటుంది. సరిగ్గా అప్పుడే కార్తిక్ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటే వాష్రూమ్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ లాక్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తే పెద్దగా ఏం కనిపించదు, కాకపోతే డోర్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటే ఏంటిది లోపల ఎవరున్నారని వచ్చి చూస్తే ఎవరో కాలు అడుగులు మాత్రం కనిపించి మాయమైపోతుంది. కార్తిక్ అను చెప్పింది కొంచెం నమ్మి నెక్స్ట్ డే ఒక స్వామీజీని పిలిపించి హోమం జరిపించి ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉందా అని చూడమంటే ఆ స్వామీజీ ఇంట్లో దుష్టశక్తి అంటూ ఏదీ లేదు, పాజిటివ్ వైబ్సే ఉన్నాయి, మీకు అంతలా భయం వేస్తుందంటే 2 తాయెత్తులు ఇస్తాను కట్టుకోండి అని, మీరు అనుకున్నట్టు దెయ్యాలు ఇక్కడ లేవని కన్ఫర్మ్ చేస్తాడు. స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత గోడ మీద లైట్స్ బ్లింక్ అవుతూ ఇంట్లో ఉన్న దెయ్యం ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అక్షరాలు రాస్తుంది. ఇది చూసిన తర్వాత ఇద్దరు భయపడిపోతారు. దాంతో రిప్లైగా మేమున్నాము, నా పేరు కార్తిక్ అని రాస్తారు. అంటాడు కదా చిన్నపిల్లాడు, అతనికి కూడా ఇంట్లో దెయ్యం కనిపించిందని చెప్తూ ఉంటాడు. అతను గోడ మీద ఇప్పుడు ఇలా రాస్తుంటాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. ఆన్సర్ కార్తిక్ అని వస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఒరే ఏంట్రా ఏం చేస్తున్నావు, గోడ మీద ఏం రాస్తున్నావు అంటే నాన్న ఇదిగో దెయ్యాన్ని నేను కనిపెట్టేశాను, ఇప్పుడు మనం గోడ మీద ఏదైనా రాస్తే ఆన్సర్ అదే చెప్తుంది, కావాలంటే చూడని ఏదైనా రాస్తానని గోడ మీద ఐఎమ్ రమేష్ అని రాస్తాడు. మహా వాళ్ళ నాన్న పేరు రమేష్ అనగానే అంటే ఈ ఇంట్లో ఉన్న దెయ్యం పేరు రమేష్ అని అను కార్తిక్ వీళ్ళిద్దరూ ఫీల్ అయ్యి ఆ తర్వాత మహా వాళ్ళ నాన్న రమేష్ గోడ మీద మీరెవరో నాకు తెలియదు దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని గోడ మీద రాస్తాడు. ఆపోజిట్లో కార్తిక్ దాన్ని చూసి ఈ దెయ్యం మనల్ని భయపెడుతుందని అనుతో చెప్పి మా ఇల్లు ఇది మేము పోమని చెప్తాడు. అటు మహా వాళ్ళ అమ్మ నాన్నకి షాకింగ్గా ఉంటుంది, అను కార్తిక్ కూడా షాకింగ్గా ఉంటుంది. గోడ మీద రాస్తుంటే రిప్లేస్ వస్తున్నాయని. ఇంకో విచిత్రమైన ఇన్సిడెంట్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ మహా వాళ్ళ ఇంట్లో లైట్ ఆఫ్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేస్తే ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఆన్ అవుతుంది. దాంతో రమేష్ గోడ మీద మీరెవరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే మేము ఇక్కడే, వాళ్ళు ఉంటున్న అడ్రస్ చెప్తారు, వీళ్ళు ఉంటున్న అడ్రస్ కూడా సేమ్ ఉంటుంది, ఒకే ఇంట్లోనే ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఆశ్చర్యపోతారు. జోక్ చేయకండి ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారని ఒకరితో ఒకరు అనుకుంటారు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ తెలుసుకుని ఫోన్ చేసుకుంటారు, కానీ ఫోన్ కాల్ కనెక్ట్ కాదు. దాంతో మీరు ఏ డేట్లో ఉన్నారని అంటే అతనేమో 2012లో అంటాడు, ఇటు అను కార్తిక్ వీళ్ళిద్దరూ 2022లో ఉన్నామంటారు. ఇప్పుడేమో అను వాళ్ళ దగ్గర వర్షం పడదు, మహా వాళ్ళ ఇంట్లో బయట ఫుల్ వర్షం పడుతుంది. ఏంటి 2022లో ఉన్నారా అని మహా వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతే ఇటు అను కార్తిక్ వీళ్ళిద్దరూ 2012లో మీరు ఈ ఇంట్లోనే ఉన్నారని షాక్ అవుతారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలని బిల్డింగ్ కిందకు వచ్చినా ఎవరు కనిపించరు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంగారు పడకండి, మొత్తం అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ చూడండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే మీరు నాతో జోక్ చేయకండి 2022లో ఉండడం ఏంటి, అది కూడా మా ఇంట్లోనే మీరు ఉండడం ఏంటని మహా వాళ్ళ అమ్మా నాన్న పూర్తిగా స్వామీజీలుగా మారిపోయి ఆ దెయ్యాన్ని
పోగొట్టడానికి మంత్రాలు చదువుతూ ఉంటారు. కానీ ఇటు అను, కార్తిక్ వీళ్ళిద్దరూ మీరేం చేస్తున్నారు, మనం ఒక్కొక్కరు ఒక్కో టైం లైన్లో ఉన్నాం. ఇప్పుడు మీరు 2012లో ఉన్నారు, మేము 2022లో ఉన్నాం. వేరు టైం లైన్స్లో ఒకే ఇంట్లోనే ఉన్నాం. కావాలంటే మీ సీఎం కాళీముత్తుకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చూడండి. అండ్ మ్యాచ్లో ధోని 6 కొడతాడని ఆ రోజు ఏమేం జరుగుతుందో మొత్తం చెప్తాడు. మహా వాళ్ళ నాన్న రమేష్, సరే మీరు చెప్పినట్టుగానే అన్నీ నమ్మితే మీరు 2022లో మా ఇంట్లోనే ఉన్నారు, వేరే టైం లైన్లో అని మేము నమ్ముతామని రోజంతా వెయిట్ చేసి చూస్తే సీఎం కాళీముత్తు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హార్ట్ అటాక్ వచ్చి ఆ రోజు మ్యాచ్లో ధోని 6 కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు. కార్తిక్ చెప్పినట్టే జరుగుతుంది, అచ్చం మీరు చెప్పినట్టుగా జరిగింది. ఫ్యూచర్ని మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు అంటే కార్తిక్ 2022 వరకు ఏమేం జరుగుతుందో మొత్తం మేము చెప్పగలం, ఎందుకంటే మేము 2022లో ఉన్నాం, మీరు 2012లో ఉన్నారు. ఇది ఎలా పాసిబుల్లో నాకు కూడా అర్థం కావట్లేదని ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కార్తిక్ ఫ్రెండ్ ఒక అతను టెజరాక్ట్ అనే ఒక ఎర్త్ 3 డైమెన్షియల్ స్పేస్ గురించి చెప్తాడు. మన భూమిని 3 డైమెన్షియల్ స్పేస్ అని చెప్తాము, XYZ అని. అది కాకుండా 4th డైమెన్షన్ అని ఒకటి ఉంటుంది, అదే ఈ టెజరాక్ట్. టైమ్ అండ్ స్పేస్ యొక్క 2 డిఫరెంట్ పాయింట్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా వాంగ్మోల్ మూలాన ఈ టెజరెట్ కనెక్ట్ అవుతుంది. ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు ఈ పేపర్ ఉందా, ఈ పేపర్ ని ఫోల్డ్ చేస్తే అటు సైడ్ లాస్ట్ ఇటు సైడ్ లాస్ట్ వచ్చి ఒకే చోట కలుస్తుంది కదా, ఇదే టెజరాక్ట్. అందుకనే వాళ్ళ ఇంట్లో ఏం చేంజెస్ చేసినా ఇక్కడ మీ ఇంట్లో కూడా జరుగుతోంది. ఇప్పుడు 2022లో మీరు ఇంట్లో ఉన్నట్టుగానే 10 సంవత్సరాల క్రితం 2012లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ 2 టైం లైన్స్ ఇప్పుడు టెజరెట్ అయింది. 2012లో ఉన్న వాళ్ళు, 2022లో ఉన్న మీరు ఒకే టైం స్పేస్లో బ్రతుకుతున్నారు, ఇలానే మీకు జరిగి ఉంటుంది అని చెప్తారు. ఇదంతా విని వీళ్ళే ఆశ్చర్యపోతారు, ఈ టెజరెట్ ఏంటి ఇలా కూడా జరుగుతుందని. మీ 2 ఫ్యామిలీస్కి కామన్గా ఉండే స్విచ్చెస్, డోర్స్, ట్యాప్స్, టాయిలెట్స్ ఇవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయలేరు అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. సేమ్ ఇంకోవైపు మహా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్న రమేష్ తెలిసిన వాళ్ళు కూడా ఈ టెజరెట్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా జరిగిందని. వాళ్ళ ఇంట్లో ఏదైతే చేస్తారో ఇక్కడ ఆ వస్తువులు కదులుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఇంట్లో రమేష్ స్నానం చేయడానికి షవర్ ఆన్ చేశాడనుకో, ఇంకోవైపు కార్తిక్ వాళ్ళ ఇంట్లో షవర్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంటుంది. ఇదంతా చూసి వీళ్ళు ఇంతకు ముందు దెయ్యం అనుకుంటారు. దీనివల్ల కార్తిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. నైట్ టైంలో కూడా సరిగ్గా నిద్ర ఉండదు. ఒకరోజు మీ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి అని రమేష్తో కార్తిక్ చెప్తుంటే రమేష్ వాళ్ళ భార్య, మేమెందుకు వెళ్ళాలి, మీరే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. పాపం రమేష్ వాళ్ళ ఇంట్లో ఏదో కరెంట్ ప్రాబ్లం అని కరెంట్ రెడీ చేస్తూ ఉంటే, కరెంట్ వైర్ కనెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ అను అండ్ కార్తిక్ వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి కరెంట్ ఆఫ్ అయిపోయింది ఏంటి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారని మెయిన్ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ రమేష్కి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతాడు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రమేష్ వాళ్ళ భార్యకి ఫుల్ కోపం వచ్చి, మీ వల్ల ఈరోజు నా భర్త హాస్పిటల్కి వెళ్ళాడు, ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు, ఇదంతా మీ వల్లనే, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి లేదంటే నేను ఊరుకొని చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది. అను ఎమోషనల్ అయ్యి కార్తిక్తో, ఈరోజు మన వల్ల పాపం రమేష్ గారు చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు, రేపు మనకు కూడా వాళ్ళ వల్ల ఏదైనా జరగవచ్చు, ఈ ప్రాబ్లం ఎండ్ అయ్యేంత వరకు మనం ఎక్కడైనా వెళ్ళిపోతాం, ఈ ఇంటిని అమ్మేద్దామని అంటే కార్తిక్ ఒప్పుకోడు, ఏం జరిగినా ఇంట్లోనే ఉంటానంటాడు. టెజరెట్ గురించి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పింటారంటే, దీనికి సొల్యూషన్ ఏది లేదు, ఆటోమేటిక్గా టెజరెట్ అదే పోవాలి, సైంటిఫిక్గా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అది, ఎవరు ఏం చేయలేరు దీనికి. ఈసారి కార్తిక్ అను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి ఆ ఇంట్లో మహా అనే చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి దీనివల్ల ప్రాబ్లమే అని అనిపించి బ్రోకర్స్ని వెతుకుతాడు ఇంటిని అమ్మడానికి. ఒక అతను వచ్చి ఇల్లు తీద్దామని వస్తే ఇంట్లో జరిగే అనుమానాస్పద థింగ్స్ అన్నీ, ఏంటంటే ఇది టాయిలెట్లో ఆటోమేటిక్గా ఫ్లష్ అవుతుంది ఏంటిది అని అంటే, అను కవర్ చేయడానికి అదా సెన్సార్ అండి అని కవర్ చేస్తుంది. ఏంటి ప్రతిదీ సెన్సార్ అయినా, డోర్ ఏమో ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది, లైట్ స్విచ్ ఆఫ్ అవుతుంది, టేబుల్ ఏమో గాల్లో తేలుకుంటూ వస్తుంది, ఏంటి దీన్ని దెయ్యం ఉన్న ఇంటిని నాకు అమ్మాలని చూస్తున్నారని భయపడి పారిపోతాడు. ఇంకోవైపు రమేష్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం, టీవీ స్విచ్ ఆఫ్ అవడం ఆన్ అవడం. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇక్కడ అను మిక్సీలో ఏదో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీకి వేద్దామని చూస్తే ప్యారలల్గా
అదే టైంలో రమేష్ భార్య కూడా మిక్సీకి వేయాలనుకుని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తుంది. ఫస్ట్ అను స్విచ్ చేయడంతో మిక్సీలో ఉన్న మిశ్రమం అంతా మొహం మీద వచ్చి పడుతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు ఇద్దరు ఫ్యామిలీ. దీనివల్ల కార్తిక్ ఆఫీస్లో ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ కూడా ఇంట్లో కాలిపోతాయి. ఇటు రమేష్ బాక్స్ని స్విచ్ ఆఫ్ చేయకుండా బెడ్ మీద అలాగే వదిలేసి వెళ్ళిపోయడంతో ఇదంతా చూసి అను కోపం వచ్చి ఇంకా మనం ఇంట్లో ఉండకూడదు, అమ్మినా అమ్మకపోయినా మనం వెళ్ళిపోదాం, నేను మా అమ్మతో మాట్లాడాను, అక్కడికి వెళ్ళిపోవాలని అంటే ఏంటి ఇప్పుడు నన్ను అవమానపరచాలా, మీ ఇంటికి తీసుకెళ్ళి నేను రానని అను మీద కోప్పడి ఇద్దరి మధ్య గొడవ ఎక్కువైపోతుంది. నా జాబ్ పోయింది, ఇల్లు కూడా ఎవరు తీసుకోవట్లేదు, డబ్బులు లేవనే కదా ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావని అనుతో అనడంతో అను కోపం వచ్చి నన్ను ఇంతేనారా నువ్వు అర్థం చేసుకుందని కార్తిక్ని కొట్టి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కార్తిక్ ఫుల్ డిప్రెస్ అయిపోతాడు. ఈ ప్రాబ్లంకి ఎలాగైనా సొల్యూషన్ కనుక్కోవాలని ఫ్రెండ్తో అంటే నీకే ఎందుకు ఈ ప్రాబ్లం రావాలి, 2012లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కనిపెడితే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని రమేష్ డీటెయిల్స్ కనుక్కొని ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వీళ్ళే అని ఫొటోస్ కలెక్ట్ చేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కొని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకోవైపు మహా వాళ్ళ నాన్న రమేష్ కూడా కార్తిక్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అతను ఎక్కడున్నాడో తెలిస్తే మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని 2012లో కార్తిక్ కోసం రమేష్ వెతుకుతాడు. ఇప్పుడు రమేష్ కోసం కార్తిక్ వెతుకుతూ ఉంటాడు 2022లో. ఎలాగో అలాగా ఫైనలీ అడ్రస్ తెలుసుకొని రమేష్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ జరిగిందంతా చెప్పి 2012లో మీరున్నారు కదా, మాతో గొడవ పడ్డారు, మనమిద్దరం ఒకే టైం లైన్లో ఉన్నాం, మీరేమో 2012లో మేమేమో 2022లో గుర్తొచ్చిందానంటే అతను ఏం చెప్పడు. మీరేం మాట్లాడుతున్నారండి, ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, మీరు అనుకున్నట్టు నాకు అలా ఏం జరగలేదు, మీరు చెప్పిన విషయాలు ఏమీ నాకు గుర్తులేదు అని చెప్తే ఫుల్ ఎమోషనల్ అయ్యి అతని మీద కోపడి కాలర్ పట్టుకుంటాడు. దాంతో తోటి వర్కర్స్ అందరూ వచ్చి రమేష్ని కాపాడుతారు. రమేష్కి కార్తిక్ చెప్పిన మాటల్లో జెన్యూనిటీ కనిపించడంతో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా కార్తిక్ చూపించడంతో కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిందంతా నిజమైనా సరే ఒకసారి మీ ఇంటికి వస్తానని ఆ ఇంటికి వెళ్తాడు. సేమ్ ఇంత 2012లో అదే ఇంట్లోనే ఉండింటారు వీళ్ళు. రమేష్ వాళ్ళ భార్య వెళ్తారు ఇద్దరు. ఇప్పుడు గోడ మీద 2022లో రమేష్ 2012లో ఉన్న రమేష్కి మీ దగ్గర కొంచెం మాట్లాడాలి, నేనే మీరు, మీరే నేను, 2022లో నుంచి రమేష్ని మాట్లాడుతున్నానని లెటర్స్ రాస్తే అక్కడున్న రమేష్ వీళ్ళని చూసి ఎలా నమ్మాలని, నువ్వు నిజంగా రమేష్ అయితే 2022లో వచ్చి మాట్లాడుతున్నావు అంటే నా సీక్రెట్ ఒకటి చెప్పు, నువ్వు నేనే నమ్ముతానంటే సీక్రెట్ చెప్తాడు. ఎప్పుడు రమేష్కి నిద్రలో ఒక కళ వస్తూ ఉంటుంది. ఆ కళ దేని గురించి అని చెప్పడంతో రమేష్ నమ్మేస్తాడు, నేనే 2022లో ఇక్కడికి వచ్చానని. 2012లో ఉన్న రమేష్ భార్య, అవును మనోడు మహి ఎలా ఉన్నాడు, పైలట్ అయిపోయాడా అంటే మహినా ఈరోజు సాయంత్రం వాడికి యాక్సిడెంట్ జరిగిపోతుంది, ఇంటి బయటికి వెళ్ళి వాడిని కాపాడండి అని గట్టిగా అరిచి ఎమోషనల్ అవుతూ చెప్తారు. దీంతో యాక్సిడెంట్ అవుతూ ఉంటే రమేష్ వాళ్ళ భార్య వెళ్ళి మహిని కాపాడుతారు, ప్రాణాలతో బ్రతికించుకుంటారు. మహాన్ బ్రతికించినందుకు మహా ప్రెజెన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ రమేష్ భార్య 2022లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్ అయిపోతారు. ఇదంతా చూసిన అను, కార్తిక్ వీళ్ళందరూ ఈ ఇంట్లో మీరు ఉండడమే కరెక్ట్ అని, కొడుకు జ్ఞాపకాలతో ఇక్కడే బ్రతికేయనని ఆ ఇంటిని వాళ్ళకే ఇచ్చేస్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఆ ఇంట్లో ఇంకా వీళ్ళే ఉంటారు. అను, కార్తిక్ వీళ్ళిద్దరూ వేరే ఇంటిని చూసుకుంటారు. ఈ ప్రాబ్లం వల్ల వీళ్ళకి మంచే జరిగింది, వాళ్ళ కొడుకుని తిరిగి కాపాడగలిగారు. ఇంతటితో హ్యాపీ ఎండింగ్. నాకైతే పర్సనల్గా కొంచెం లాజిక్ లెస్గా అనిపించింది, ఇంకొంచెం ఇండెప్త్గా చూపించింటే బాగుండేదేమో. ఎనీవే ఒక డిఫరెంట్ మూవీ. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కోసం ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.